హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు 4,000 రూపాయల నుండి పెరుగుతాయా? దివ్యాంగులకు 6,000 రూపాయలు నిజమా? ఏప్రిల్ నుండి అమలవుతుందా లేదా మాటలకే పరిమితమా? ఇవి వదంతులా లేదా ప్రభుత్వం నుండి వచ్చే సిగ్నలా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఇంకెవరిని అడగాల్సిన అవసరం ఉండదు. చిన్న అప్రమత్తత కూడా చెప్పను. ఒక్క తప్పు చేస్తే పెన్షన్ ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది. అందుకే చివరి వరకు చూడండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం మీకు అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఎలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. తెలంగాణలో పెన్షన్‌లు 4,000 రూపాయల నుండి పెరుగుతాయా? దివ్యాంగులకు 6,000 రూపాయలు నిజమా? ఏప్రిల్ నెల నుండి అమలవుతుందా? లేదా మళ్ళీ మాటలకే పరిమితం అవుతుందా? ఇవి వదంతులా? లేదా ప్రభుత్వం నుండి వచ్చే గ్రీన్ సిగ్నలా? ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. చిన్న అప్రమత్తత కూడా చెప్తాను. ఒక్కో తప్పు చేస్తే పెన్షన్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు నెలకు సుమారు 4,000 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే సంకేతాలు ఏమంటున్నాయి అంటే పెన్షనర్లు పెరిగితే పెంచే దిశగా ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తుంది. కొన్ని వర్గాలకు పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయల నుండి ఇంకా పెంచే అవకాశం ఉన్నట్టు ఆ చర్చ బలంగా నడుస్తుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ పెన్షన్ కొత్త ఆర్థిక సంవత్సరం నుండే అంటే ఏప్రిల్ నెల నుండి అమలు కావచ్చు అని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. అధికారిక జియో వచ్చిన తర్వాతే ఫైనల్ అవుతుంది. రెండవది, దివ్యాంగులకు పెద్ద శుభవార్త. ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం దివ్యాంగుల పెన్షన్. ప్రభుత్వం ఈ వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం దివ్యాంగులకు వచ్చే పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచే ఆలోచన ఉందని మంత్రులు కూడా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే దివ్యాంగుల జీవితం సాధారణం కాదు. వైద్య ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఉద్యోగ అవకాశాల లోపం అన్నీ కలిపి వాళ్ళ మీద భారం అవుతున్నాయి. అందుకే ప్రభుత్వం ముందుగా దివ్యాంగులకే పెంపు అనే దిశగా అడుగులు వేస్తుంది. ఇది నిజంగా చాలా పాజిటివ్ నిర్ణయమని చెప్పుకోవచ్చు. మూడవది, ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు డిఏ లేదా డిఆర్ పెంపు. ఇప్పుడు ఇంకో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు డిఏ, డిఆర్లు పెంచింది. అంటే డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, డిఆర్ అంటే డియర్నెస్ రిలీఫ్. ఇవి ఎందుకు ఇస్తారంటే ధరల పెరుగుదల వల్ల వచ్చే భారం తగ్గించడానికి. ఈ డిఏ, డిఆర్ పెంపు వల్ల ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరుగుతుంది, పెన్షనర్లకు వచ్చే మొత్తం కూడా పెరుగుతుంది. ఇది ఇప్పటికీ అమల్లోకి వచ్చింది. అంటే ఇది కేవలం మాట కాదు, ప్రాక్టికల్‌గా డబ్బు చేతికి వస్తుందని అర్థం. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇది పెద్ద సౌకర్యం. ఇప్పుడు పెన్షనర్లకు మరో పెద్ద రిలీఫ్ ఏంటంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఇంతకుముందు ఏం జరిగేది, పెన్షనర్ అంటే ప్రతి సంవత్సరం ఆఫీస్‌కి వెళ్ళాలి, లైన్‌లో నిలబడాలి, ఆధార్, ఫోటో, సంతకం చాలా కష్టం. ఇప్పుడు అలా కాదు, మొబైల్ లేదా మీ సేవా కేంద్రం ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సులభంగా పొందవచ్చు. ఇది ముఖ్యంగా వృద్ధులు, నడవలేని వారు, దివ్యాంగులకు చాలా ఉపయోగకరం. పెన్షన్ ఫ్రాడ్ అలాగే న్యాయ అంశాలు. అన్ని మంచి వార్తలతో పాటు కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఇటీవల పెన్షన్ ఫ్రాడ్ కేసులు బయటపడ్డాయి. అర్హత లేని వాళ్లకు పెన్షన్ తీసుకోవడం, తప్పు డాక్యుమెంట్లు వాడటం లాంటి కేసులు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు మరింత కఠినంగా చెక్ చేస్తుంది. అలాగే కొన్ని పెన్షన్ కేసులపై హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది మరియు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించింది. మొత్తం మీద క్లియర్‌గా చెప్పాలంటే తెలంగాణలో పెన్షన్‌పై పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. పెన్షన్ పెంపు అవకాశం ఉంది. దివ్యాంగులకు పెద్ద ప్రాధాన్యం. డిఏ, డిఆర్ పెంపులతో ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు లాభం. డిజిటల్ సౌకర్యాలతో కష్టాలు తగ్గాయి. కానీ అధికారిక ప్రకటన వచ్చినప్పుడే నిజంగా అమలవుతాయి. అందుకే వదంతులు నమ్మకండి. అధికారిక సమాచారం మాత్రమే ఫాలో అవ్వండి. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఒక్క పెన్షన్ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. పెన్షన్ గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.